ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. చాలామంది పిల్లలకి దుష్టి దోషము, తర్వాత అన్నం తినకపోవడము లాంటివి చేస్తుంటారు. జ్వరాలు రావడము, నిద్దట్లో ఉలికిపాటు పడడము లాంటి పిల్లలకి చక్కటి పరిహారం అండి. ఈ పరిహారానికి ముందుగా తెల్ల క్లాత్కి పసుపు అనేది రాయాలండి. పసుపు రాసి పిల్లలకి మెడలో కట్టడానికండి ఈ పరిహారము. ఈ పరిహారం అనేది మనం ఏ రోజన్నా చేయొచ్చు. మనకు కావాల్సిన వస్తువులన్నీ ముందుగా మనం రెడీ చేసుకుని, ఆ తెల్ల క్లాత్లో వామ్ అనేది కొంచెం వేసి, వామ్ అనేది వేయండి, కొంచెమే తీసుకోండి. వేసిన తర్వాత కొంచెం అలాగే పసుపు, కొంచెం కుంకుమ, కర్పూర బిళ్ళండి, అది గుండ వేయాలి. బాగా గుండ వేసి నెమ్మదిగా చూసుకుని మూట అనేది కట్టి, బాగా అది చినిపోకుండా మూట అనేది బాగా కట్టాలండి. మూట కట్టి ముడేయండి, ఒక ముడి వేసి మూట కట్టాలి. మూట కట్టిన తర్వాత మనకి చిన్న బొట్టు అనేది పెట్టండి, కుంకుమ బొట్టు. అది రక్షా కంకణం అండి. అది బొట్టు అనేది పెట్టిన తర్వాత ధూపం అనేది కడ్డీ తీసుకోండి, లేదా 2 అగరబత్తులు ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే రక్షకి ధూపం ఎక్కువ వేయడం వల్ల రక్షా కంకణం మరింత శక్తివంతంగా అవుతుంది. ఈ రక్ష అనేది ఆడవాళ్ళు, చిన్నపిల్లలు కట్టుకోవచ్చండి. చిన్నపిల్లలు, లేడీస్ అని. ధూపం కడ్డీ వెలిగించుకోండి. వెలిగించుకున్న తర్వాత ధూపం బాగా చూపించండి. ఆ మూటకి ధూపం బాగా చూపించిన తర్వాత, బాగా రెడీ అయిన తర్వాత ధూపం అనేది బాగా చూపించాలి, బాగా పట్టించాలండి. అంతా పట్టించాలి. పట్టించి ఇష్టదైవాన్ని నామస్మరణ చేయండి. ఓం శ్రీ ఆంజనేయానో, జై శ్రీరామ్, ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః అనుకుని ధూపం చూపించి పిల్లలకి మెడలో కట్టడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. గాలి బాధలు అన్నీ తగ్గుతాయండి. ఉలికిపాటు గట్ట తగ్గుతాయి. అన్నము తినడం గట్ట జరుగుతుంది. చక్కటి పరిహారం అండి. ఏ రోజన్నా చేసుకోవచ్చు ఈ పరిహారము. వారాలతో పని లేదు, తిథులతో పని లేదు అండి. చెయ్యండి. ఈ పరిహారం అనేది చేసిన తర్వాత మీకు ఎలాగుందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. జై శ్రీరామ్, జయం.